హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ 17 గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. రైట్, పార్ట్ 3 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఈ సెక్షన్ 17 ఉందన్నమాట. 17 దేని గురించి మాట్లాడుతుందంటే డాక్యుమెంట్స్ ఆఫ్ విచ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. ఏ డాక్యుమెంట్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అనే దాని గురించి మాట్లాడుతుంది. రైట్, ముందు ప్రాజెక్ట్ చూద్దాం మనం. సబ్సెక్షన్ 1 చూడండి, సెక్షన్ 17లో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ షల్ బి రిజిస్టర్డ్. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలన్నమాట మనం. రైట్, ఇప్పుడు ఇఫ్ ద ప్రాపర్టీ టు విచ్ దే రిలేట్, సో ఈ డాక్యుమెంట్లు ఏ ప్రాపర్టీకి అయితే సంబంధించినవో ఆ ప్రాపర్టీ కానీ ఈ సిచ్యువేట్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ 1864 యాక్ట్ కానీ ఆర్ 1866 రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ ఆర్ 1871 రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ ఆర్ ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1877 కానీ ఆర్ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ, ఏ జిల్లాలో అయితే ఈ యాక్ట్స్ అమల్లో ఉన్నాయి ఆ జిల్లాలో కానీ ఈ ప్రాపర్టీ ఉన్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేయించాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ జిల్లాలకి ఈ యాక్ట్ అప్లై అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ జిల్లాలో ప్రాపర్టీ ఉందంటే ఈ యాక్ట్ ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి యాక్ట్ ప్రకారం అవి రిజిస్ట్రేషన్ చేయించాలని అర్థం అన్నమాట. అలాగే ఇఫ్ దే హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద డేట్ ఆన్ విచ్ దీస్ యాక్ట్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఓకే, ఈ యాక్ట్ అనేది ఆ జిల్లాల్లో అమల్లో ఉండాలి. అలాగే ఈ యాక్ట్స్ అమల్లోకి వచ్చిన తర్వాత అవి రాసుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ అవి రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి చెప్తుందన్నమాట. ఓకే, అయితే ఏ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించాలి అనేది కింద చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్స్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఏదైనా స్థిరాస్తిని మనం గిఫ్ట్ కింద బహుమానంగా ఎవరికైనా ఇవ్వాలనుకోండి, సో అలా గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ గిఫ్ట్ని ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అదర్ నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్స్. టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్ అంటే ముందు తెలిస్తే మనకు నాన్ టెస్టిమెంటరీ అనేది ఈజీగా అర్థం. టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్ అంటే వీలునామాలు అనమాట, వీల్స్. రైట్, నాన్ టెస్టిమెంటరీ అంటే వీలునామా కాకుండా జనరల్గా మనం రాసుకునే అగ్రిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం ఆ డాక్యుమెంట్స్. సో విచ్ పర్పోర్ట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్. పర్పోర్ట్ అంటే ఉద్దేశించబడతాయి, ఆర్ ఇంటెండెడ్ ఆర్ ఆపరేట్. సో ఏదైనా రైట్ క్రియేట్ చేసేలా పని చేస్తాయి అనుకుందాం. సో పర్పోర్ట్ ఆర్ ఆపరేట్ టు క్రియేట్, డిక్లేర్, అసైన్, లిమిట్ ఆర్ ఎస్టింగ్విష్ ఎనీ రైట్ ఆర్ టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్. సో ఏదైనా రైట్ని కానీ టైటిల్ని కానీ ఇంట్రెస్ట్ని కానీ క్రియేట్ చేసే, లేదా డిక్లేర్ చేసే, అసైన్ చేసే, లేదా లిమిట్ చేసే, లేదా లేకుండా చేసేటటువంటి ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో అలా ఉద్దేశించబడిన ఏదైనా ఇన్స్ట్రుమెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించాలని చెప్తున్నాను అనమాట. రైట్, అయితే ఆ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత ఉండాలి, 100 రూపీస్ అండ్ అప్వార్డ్స్ అనమాట. నెక్స్ట్ సి, నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఎక్నాలెడ్జ్ ద రిసిప్ట్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఎనీ కన్సిడరేషన్ అన్ అకౌంట్ ఆఫ్ క్రియేషన్. ఈ రైట్ మన పైన మాట్లాడే రైట్స్ ఏ ఉన్నాయో ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి, సో ఆ రైట్స్ క్రియేట్ చేసే నిమిత్తం ప్రతిఫలానికి సంబంధించి ఏదన్నా రిసిప్ట్లు, పేమెంట్లు ఉన్న వాటిని ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నాను అనమాట. రైట్, నెక్స్ట్ డి, లీజెస్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. సో ఇయర్ టు ఇయర్ లీజ్ ఉంటుంది కదా, స్థిరాస్తికి సంబంధించి ఇయర్ టు ఇయర్ లీజ్ ఉన్నా ఆర్ లేదంటే 1 ఇయర్ కంటే ఎక్కువ లీజ్ ఉన్నా, 1.5 ఇయర్ కంటే రాసుకున్నారు, సో అటువంటి లీజెస్ అయినా, లేదంటే రిజర్వింగ్ ఇయర్లీ రెంట్. సో నెల నెల కాకుండా ఏంటంటే 1 ఇయర్ మొత్తానికి సంబంధించిన రెంట్ని రిజర్వ్ చేస్తూ రాయబడినటువంటి లీజులు ఉన్నా కూడా ఆ లీజులన్నీ కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్స్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ అసైనింగ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ కోర్ట్ ఆర్ ఎనీ అవార్డ్. సో కోర్టుకు సంబంధించి కోర్టు ఇచ్చేదైనా అవార్డు కానీ లేదంటే ఆర్డర్ కానీ డిగ్రీని కానీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తూ లేదా అసైన్ చేస్తూ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఏదైనా డాక్యుమెంట్ రాసుకున్నాం అనుకోండి, అలా అసైన్ చేస్తూ రాసుకున్న డాక్యుమెంట్ అయితే అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉంది మనం చూడండి, ప్రొవైడెడ్ దాట్ ద స్టేట్ గవర్నమెంట్ మే బై ఆర్డర్ పబ్లిష్డ్ ఇన్ ది అఫిషియల్ గెజెట్. అఫిషియల్ గెజెట్లో పబ్లిష్ చేసిన ఆర్డర్ ద్వారా మే ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ది ఆపరేషన్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్. సో పైన చెప్పుకున్నాం కదా, ఆపరేషన్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్ అంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పేసి. ఓకే, దాని పరిధి నుంచి ఏదైనా లీజ్ని ఎగ్జామ్ట్ చేయొచ్చు అనమాట. ఈ లీజ్ ద్వారా మాట్లాడుకున్నటువంటి టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ అనేది డూ నాట్ ఎక్సీడ్
5 years అనమాట. అండ్ ద యాన్యువల్ రెంట్ రిజర్వ్డ్ బై విచ్ డు నాట్ ఎక్సీడ్ 50 రూపీస్. సో ఈ లీజ్ ద్వారా మాట్లాడుకుంటున్నటువంటి టర్మ్ ఏదైతే ఉందో ఆ లీజ్ అనేది 5 ఇయర్స్ కంటే ఎక్కువ కాకుండా ఉండి, అలాగే ఇయర్లీ రెంట్ ఏదైతే రిజర్వ్ చేస్తున్నారో అది 50 రూపీస్ కంటే తక్కువగా ఉన్నట్లయితే వాటిని ఎగ్జామ్ చేయొచ్చు అని చెప్పేసి, అంతకుమించి ఏం లేదు. మనం ప్రీవియస్ వీడియోలో డాక్టర్ ఆఫ్ పార్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో దాని గురించి ఈ పార్ట్ని కూడా అక్కడ డిస్కస్ చేశాను నేను. బట్ చూడండి ఇక్కడ, ద డాక్యుమెంట్ కంటైనింగ్ కాంట్రాక్ట్స్ టు ట్రాన్స్ఫర్ ఫర్ కన్సిడరేషన్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ. కాంట్రాక్ట్ ఈజ్ లైక్ సేల్ అగ్రిమెంట్ అనమాట. ఇది సేల్ డీడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సేల్ అగ్రిమెంట్, సేల్ చేస్తానని ఇద్దరు అంగీకరించుకోవడం అనమాట. భయానగా కొంత సొమ్మును చెల్లించడం. సో అట్లా ఏమైనా కాంట్రాక్ట్ చేసుకుంటే ఇమూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తానని. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 53 ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ షాల్ బి రిజిస్టర్డ్ ఇఫ్ దే హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ అమెండ్మెంట్. ఏదైతే 2001 అమెండ్మెంట్ ఏదైతే ఆ రోజున కానీ ఆ తర్వాత కానీ ఏదైనా డాక్యుమెంట్ రాసుకుంటే అలాంటి డాక్యుమెంట్ ఇలా ట్రాన్స్ఫర్ చేయడానికి వాటిని రిజిస్ట్రేషన్ చేయమంటున్నాడు అనమాట. షల్ బి రిజిస్టర్డ్ అంటే తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయాలి. రైట్. ఇఫ్ సచ్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ such commencement, then they shall have no effect for the purposes of said section 53. సో 53 అనేది అసలు ఎందుకు పెట్టారు? ఈవెన్ దో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కాకపోయినప్పుడు కూడా పార్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే, అంటే ఆ ప్రాపర్టీని స్వాధీనంలో తీసుకొని కాంట్రాక్ట్కి అనుగుణంగా ఎవరైతే ట్రాన్స్ఫరీ ఉన్నాడో ఆ ట్రాన్స్ఫరీ కానీ ఏమైనా పనులు చేసినా, ఏమైనా ఖర్చు పెట్టినా, ఆ వ్యక్తిని ఏంటంటే బలవంతంగా ఎవిక్ట్ చేయించడానికి లేదు, అతను ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈవెన్ దో అది సేల్ డీడ్ లేకపోయినప్పుడు అక్కడ అగ్రిమెంట్ టు సేల్ అనేది ఉంటుంది కాబట్టి, సో అది ప్రొడక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ రాదనమాట. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ రావాలంటే ఈవెన్ దో సేల్ అగ్రిమెంట్ అయినా కూడా దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. అది సేల్ డీడ్ కాకపోయినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి, అప్పుడు మాత్రం వర్తిస్తుందని ఈ ప్రావిజన్ చెప్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ చూడండి, నథింగ్ ఇన్ క్లాస్ బి ఆర్ సి ఆర్ సబ్సెక్షన్ 1 అప్లైస్. క్లాస్ బి ఆర్ సి అని చెప్తున్నాయి ఇక్కడ. సో నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ క్రియేట్ ఆర్ డిక్లేర్ ఎనీ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్. ఓకే, అలాగే నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ అక్నాలజ్ పేమెంట్ ఆఫ్ ఎనీ కన్సిడరేషన్. ఎందుకు? అన్ అకౌంట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎనీ సచ్ రైట్, టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్. వీటిని క్రియేట్ చేస్తున్నందుకు కానీ ప్రతిఫలం చెల్లిస్తున్నట్లు ఆ ప్రతిఫలాన్ని అక్నాలజ్ చేస్తే ఏమైనా డాక్యుమెంట్ రాసుకున్న, రిసిప్ట్లు ఉన్న, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనుకున్నాం కదా, వాటి గురించి మాట్లాడుతుంది అనమాట. చూడండి, వాటిలో ఏం చెప్పినప్పటికీ నథింగ్ ఇన్ క్లాస్ బి అండ్ సి ఆఫ్ సబ్సెక్షన్ 1 అప్లైస్ టు, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే వాటికి అక్కడ ఉన్నటువంటి నిబంధనలు వర్తించమని చెప్తున్నాం. ఏ డాక్యుమెంట్స్ వర్తించాం అంటే వీటిని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదని అనమాట ఇక్కడ మనం పొందుపరిచిన మాట. ఎనీ కాంపోజిషన్ డీడ్. కాంపోజిషన్ డీడ్ అంటే డెట్ సెటిల్మెంట్ డీడ్ అంటున్నాం. కాంపోజిషన్ డీడ్ ఈజ్ నథింగ్ బట్ సెటిల్మెంట్ డీడ్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ జనరల్గా ఎప్పుడు వస్తాయంటే ఏంటంటే, ఈ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బి అనే వ్యక్తిగా పిచ్చిన వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఇతను మన డెటార్ అనుకుంటే అతనికి లోన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రావాల్సిన దానికన్నా లెస్సర్ అమౌంట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ డెట్స్ అనమాట. సో వాళ్ళ అప్పును పూర్తిగా వదిలేసుకోవడానికి అందరితో సెటిల్ అయిపోతుంది అనమాట. సో అట్లా రాసుకున్నటువంటి కాంపోజిట్ డీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జస్ట్ ఇవి ఎందుకు రాసుకుంటారంటే, ఈ ఇన్సాల్వెన్సీ కానీ ఈ బ్యాంక్ రప్సీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం కోసం అనమాట. ఎందుకంటే అతను ఐపీ పెట్టేశాడు అనుకోండి, వీళ్ళకి అసలు వచ్చేది కూడా రాదు కదా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకు రావాల్సిన దానికన్నా తక్కువ వచ్చినప్పుడు కూడా వాళ్ళే తగ్గి ఎంతో చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి విషయాలు ఏంటి రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదని చెప్తాను అనమాట. రైట్. సెకండ్ వన్, ఎనీ ఇన్స్ట్రుమెంట్ రిలేటింగ్ టు షేర్స్. ఓకే, రిలేటింగ్ టు షేర్స్ అనమాట ఇన్ ఏ జాయింట్ స్టాక్ కంపెనీ, నాట్ విత్ స్టాండింగ్ దట్ ద అసెట్స్ ఆఫ్ సచ్ కంపెనీ కన్సిస్ట్ ఇన్ హోల్ ఆర్ ఇన్ పార్ట్ ఇమూవబుల్ ప్రాపర్టీ. సో షేర్ ఈజ్ నథింగ్ బట్ ఓనర్షిప్ ఇన్ కంపెనీ కదా జనరల్గా అయితే. ఆ కంపెనీకి ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్లేస్ ఉన్నాయి అనుకుందాం అనమాట, ఆస్తుల కింద. ఒకవేళ కంపెనీకి ఇమూవబుల్ ప్రాపర్టీ అసెట్ ఉంటే ఇమూవబుల్ ప్రాపర్టీలు అతను కూడా హక్కు ఉంటుంది అనమాట. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటే ఇమూవబుల్ ప్రాపర్టీలు అతని హక్కును కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లేగా. అయినప్పటికీ కోడ్ ఏంటంటే ఈ షేర్స్ విషయంలో అట్లాగా రిజిస్ట్రేషన్ అవసరం లేదని చెప్తుంది అనమాట. రైట్. థర్డ్ వన్ ఏంటి, డిబెంచర్. సో డిబెంచర్ అంటే ఏంటి మనకి, ఇట్ ఈస్ నథింగ్ బట్ లోన్ ఇన్స్ట్రుమెంట్. సో ఆ లోన్కి సంబంధించి ఏంటంటే ఆ కంపెనీ ఇష్యూ చేసే బాండ్ అనమాట. ఇది జనరల్గా దేని రిప్రజెంట్ చేస్తుందంటే డెట్ ఏదైతే ఉందో కంపెనీ తీసుకున్న అప్పుని రిప్రజెంట్ చేస్తుంది తప్ప ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి ఓనర్షిప్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఇది ప్రతిబింబించదు అనమాట. జస్ట్ ఇది డెట్ అని రిప్రజెంట్ చేస్తుంది అనమాట.
సో ఈ డిబెంచర్ ఏదైతే ఉందో డస్ నాట్ క్రియేట్ ఆర్ ట్రాన్స్ఫర్ ఎనీ రైట్స్ ఇన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్. సపోజ్ ఏ అనే కంపెనీ ఉంది, అది ఒక 10 crores డిబెంచర్స్ అని ఇష్యూ చేస్తుంది అనుకుందాం. ఎందుకంటే తనకి అప్పు కావాలన్నమాట. సో వీళ్ళకి సెక్యూరిటీగా కూడా ఏంటంటే ప్రాపర్టీ ఏదైతే ఉందో కంపెనీ ప్రాపర్టీ, ఆ కంపెనీ ప్రాపర్టీని మార్టిగేజ్ చేశారనమాట ఒక ట్రస్ట్ పేరు మీద. సో ఆ ట్రస్ట్ ఏంటంటే ఈ డిబెంచర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, ఈ బాండ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరి తరపున ఆ ప్రాపర్టీని చూస్తున్నమాట, మేనేజ్ చేస్తుంది. అట్లా సెక్యూరిటీగా ఒక మార్టిగేజ్ డీడ్ కూడా రాశారనమాట. సో ఈ మార్టిగేజ్ డీడ్ అది రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ ప్రాపర్టీకి సంబంధించి. సో ఇక్కడ మనకి ఏదైతే డిబెంచర్ ఇష్యూ చేస్తున్నారో, ఇష్యూడ్ బై కంపెనీ, దీనంతా ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సంబంధించి ఎటువంటి రైట్ క్రియేట్ చేయటం లేదు కాబట్టి వీటిని మనం రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ. రైట్. 4th వన్ చూడండి. an endorsement upon any debenture issued by such company. సపోజ్ ఒక డిబెంచర్ ఇష్యూ చేసిన, ఈ డిబెంచర్ నేనేం చేస్తున్నాను, బ్యాక్ సైడ్ రాసేసి వేరే వాళ్ళకి ఇస్తున్నాను అనమాట, ఎండోర్స్ చేస్తాను. ఈ ఎండోర్స్మెంట్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ఈ డిబెంచర్ నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. అట్లా ఎండోర్స్మెంట్ అయినా లేదా దాన్ని ట్రాన్స్ఫర్ చేసినా దాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అనమాట. 5th వన్ నేను చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఎనీ డాక్యుమెంట్ నాట్ ఇట్ సెల్ఫ్ creating any right or title or interest, but merely creating a right to obtain another document which will create any such right or title. సో ఈ డాక్యుమెంట్ అనేది ఈ రైట్ని క్రియేట్ చేయట్లేదు అనమాట. ఓకే, బట్ ఏదైనా డాక్యుమెంట్ ఈ రైట్ని క్రియేట్ చేస్తుందో ఆ డాక్యుమెంట్ని పొందటానికి రైట్ మాత్రం క్రియేట్ చేస్తుంది అనమాట. అటువంటి డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. సపోజ్ అగ్రిమెంట్ ఫర్ సేల్. సో ఇది సేల్ కాదనమాట, ఇది జస్ట్ అగ్రిమెంట్ ఫర్ సేల్. సో అందువల్ల అగ్రిమెంట్ ఫర్ సేల్ ఏంటంటే ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయదు. ఇట్ సెల్ఫ్ ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్, బట్ ఇది ప్రామిస్ ఇస్తుంది అనమాట. ఎందుకు? ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేల్ డీడ్. ఈ సేల్ డీడ్ అనేది రాసుకోవడానికి ఇది మనకి ఒక సెక్యూరిటీని ఇస్తుంది అనమాట. రైట్. ఇలాంటి డాక్యుమెంట్ ఏదైతుందో ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం అనమాట. ఎందుకంటే ఇది ఎటువంటి రైట్ని క్రియేట్ చేయట్లేదు కదా. ఆ రైట్ని క్రియేట్ చేసే సేల్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని పొందడం కోసం ఇది జస్ట్ ప్రామిస్ చేస్తుంది అనమాట. అటువంటి డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేయాల్సింది కదా ఇది చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ కోర్ట్. రైట్. ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ కోర్ట్ ఎక్సెప్ట్ ఏ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఎక్స్ప్రెస్డ్ టు బి మేడ్ ఆన్ కాంప్రమైజ్ అండ్ కంప్రైజింగ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ దట్ విచ్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్ ఆర్ ప్రొసీడింగ్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటి? అదర్ దెన్ which is subject matter of the suit or proceeding. Immovable property which is subject matter of the suit or proceeding. ఈ ప్రాపర్టీ కాకుండా అదర్ దెన్ దట్ ప్రాపర్టీ. ఓకే, దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఒక సూట్ ఫైల్ చేసాం, ఆ సూట్లో ఒక పలానా ప్రాపర్టీ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ కాకుండా ఇంకేదైనా ప్రాపర్టీకి సంబంధించి కాంప్రమైజ్ జరిగి ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఫ్యామిలీ కోర్ట్ ఉందన్నమాట. సో జాయింట్ ఓనర్షిప్ ప్రాపర్టీ మీద లేదా ఫ్లాట్ మీద మంచిగా డివోర్స్ మ్యాటర్లో ఆ ఫ్యామిలీ కోర్ట్ ఏం చేస్తుంది, ఒక స్పోజ్కి ఆర్డర్ చేస్తుంది అనమాట. రైట్. దీని మీద రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అలా కాకుండా దీనికి సంబంధించి కాకుండా ఒక సెటిల్మెంట్ కాంప్రమైజ్ జరిగిందన్న వీళ్ళ మధ్య. ఇది సబ్జెక్ట్ మ్యాటర్, ఇందులో ఉన్నటువంటి ప్రాపర్టీకి సంబంధించి కావాలి, నీకు వేరే ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఫ్యామిలీస్ నేను నాకు పలానా ఊళ్ళో ఉన్నటువంటి ప్రాపర్టీ నేను నీకు ఇస్తాను అని చెప్పేసి కాంప్రమైజ్ ఒప్పుకున్నాను అనుకోండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన సెటిల్మెంట్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. బట్ అలా కాకుండా ఇద్దరికి సంబంధించిన ప్రాపర్టీ మీద ఇద్దరికి సంబంధించిన సూట్ నడుస్తున్నప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించి సెటిల్మెంట్ జరిగితే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొసీడింగ్స్ ఏవైతే ఆ ప్రొసీడింగ్స్లో భాగంగా ఉన్న ప్రాపర్టీ కాబట్టి దాన్ని టచ్ చేస్తుంది కాబట్టి అగ్రిమెంట్, ఇది రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా వీళ్ళిద్దరు కాంప్రమైజ్ సూట్కి సంబంధం లేని ప్రాపర్టీకి సంబంధించి కాంప్రమైజ్ అయ్యారు అనుకోండి, అప్పుడు మాత్రం ఆ డిగ్రీని కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించాల్సింది అనమాట. ఎందుకంటే వేరే ప్రాపర్టీని టచ్ చేస్తుంది కదా ఆ కాంప్రమైజ్ అనేది. కాంప్రమైజ్ సూట్లో జరిగినప్పుడు కూడా ఆ టచ్ చేసిన ప్రాపర్టీ ఏంటంటే ఇందులో సబ్జెక్ట్ మ్యాటర్ కాదనమాట ఈ సూట్లో, అందువల్ల. రైట్. నెక్స్ట్, ఎనీ గ్రాంట్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బై గవర్నమెంట్. ఒక ఆర్మీ పర్సన్ వాళ్ళకి ఏంటంటే ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఇస్తుంది అనుకోండి. సో అట్లా ఇస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ గ్రాంట్ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదనమాట. సపోజ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పార్టిషన్ బై రెవెన్యూ ఆఫీసర్. సో ఈ రెవెన్యూ ఆఫీషియల్స్ ఎవరైతే ఇప్పుడు తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీని డివైడ్ చేసి అతను కానీ ఒక ఆర్డర్ ఇష్యూ చేశాడు అనుకోండి. ఓకే, ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది, ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి కొట్టుకుంటున్నారు ఇద్దరు అన్నదమ్ములు. దీనికి సంబంధించి రెవెన్యూ ఆఫీసర్ ఏంటంటే ఒక ఆర్డర్ పాస్ చేసి దీన్ని డివైడ్ చేస్తూ, సో వాటికి సంబంధించి ఆర్డర్ని ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్,
any order granting loan or instrument of collateral security granted under the Land Improvement Act. రైట్. సో ఒక లోన్ ఇస్తాను అనమాట. ఈ లోన్కి సంబంధించి ఏంటి, ఒక కొలాటరల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఇచ్చారనుకుందాం. అలా ఇచ్చేటువంటి వాటిని ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదనమాట. సపోజ్ కలెక్టర్ అంటే నాకు 1 lakh లోన్ శాంక్షన్ చేశారు అనుకుందాం అనమాట, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ కింద. ఎందుకు, ఒక ఇరిగేషన్ వెల్ ఏదైతుందో దాన్ని నిర్మించుకోవడం కోసం. సో దానికి సంబంధించి ఏంటంటే సైన్ చేసి ఒక కొలాటరల్ బాండ్ ఇచ్చాడు అనమాట అతను సెక్యూరిటీ కింద. ఈ బాండ్ని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదనమాట. రైట్. ప్లీజ్ సెకండ్ పార్ట్ చూడండి. ఇక్కడ ఎనీ ఆర్డర్ గ్రాంటెడ్ లోన్ అండర్ ది అగ్రికల్చర్ లోన్స్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా లోన్ గ్రాంట్ చేశారనుకోండి. సో ఇందాక ల్యాండ్ ఇంప్రూవ్మెంట్స్ యాక్ట్ కింద, ఇప్పుడు అగ్రికల్చర్ లోన్స్ యాక్ట్ కింద చేశారనుకుందాం. ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ సెక్యూరింగ్ ద రీపేమెంట్ ఆఫ్ ది లోన్ మేడ్ అండర్ ది యాక్ట్. ఆ లోన్ చెల్లించడానికి అతను ఏదైనా బాండ్ ఇచ్చినట్లయితే, ఈవెన్ దో అక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా అవి రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. సో ఆ లోన్ ఆర్డర్ కానీ ఆ బాండ్ ఏదైతే ఇస్తున్నాడు అతను, ఈ రెండు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. రైట్. నెక్స్ట్ ఏముంది, ఎనీ ఆర్డర్ మేడ్ అండర్ ది చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ వెస్టింగ్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఏ ట్రెజరర్ ఆఫ్ ది చారిటబుల్ ఎండోమెంట్స్. సో ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ యాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇవన్నీ కూడా స్టాట్యూటరీ ట్రాన్స్ఫర్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ కాదు కదా ఇవన్నీ కూడా. సో ఈ గవర్నమెంట్ అథారిటీ ద్వారా జరుగుతాయి అనమాట ఇవన్నీ త్రూ అఫిషియల్ ఆర్డర్స్. సో రిజిస్ట్రేషన్ అనేది అంత కంపల్సరీ కాదనమాట. సపోజ్ ఇప్పుడు టెంపుల్స్ ఎండోమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తూ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది అనుకుందాం. రైట్. ఎందుకు, ఇట్ కెన్ బి మేనేజ్డ్ ప్రాపర్లీ. సో అది డస్ నాట్ నీడ్ ఎనీ రిజిస్ట్రేషన్ అనమాట. అలాగే డైవెస్టింగ్ ప్రాపర్టీ, డైవెస్టింగ్ అంటే సపోజ్ ఆ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారిపోయారు అనుకుందాం. సో కొత్త ట్రస్టీస్ వచ్చారు. సో వీళ్ళ నుంచి తీసేస్తూ వీళ్ళకి ఆ ప్రాపర్టీని బదిలీ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో పాలక మండలి అనేది మారిపోతూ ఉంటుంది కదా, కొత్త ట్రెజరర్ వచ్చే స్కోప్ ఉంటుంది కదా అలాంటప్పుడు. సో ఇలా జరిగే ట్రాన్సాక్షన్స్ అనేది రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. నెక్స్ట్, ఎనీ ఎండోర్స్మెంట్ అనే మార్ట్గేజ్ డీడ్ acknowledging the payment of the whole or any part of the mortgage money and any other receipt of payment of money due under the mortgage when the receipt does not purport to extinguish the mortgage. రైట్. అంటే దీని అర్థం ఏంటిది, మార్టిగేజ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రాస్తున్నాడు అనమాట. రైట్స్ ఆర్ సైన్స్ అండ్ ఎండోర్స్మెంట్. ఈ డాక్యుమెంట్ మీదే ఒక ఎండోర్స్మెంట్ రాస్తున్నాడు అనమాట. అది చేస్తాడు ఏంటి, సమ్ ఆర్ కొన్ని ఆర్ ఆల్ ఆఫ్ ది మార్టిగేజ్ లోన్ హ్యాస్ బీన్ పెయిడ్ అని చెప్పి, సో రీపే చేశారని చెప్పి రాశాడు అనుకుందాం ఒక ఎండోర్స్మెంట్. ఈ రిసిప్ట్ కానీ ఆర్ ఈ ఎండోర్స్మెంట్ కానీ ఏదైతే ఉందో డస్ నాట్ డిక్లేర్ మార్టిగేజ్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్టింగ్విష్డ్ ఆర్ ఫుల్ఫిల్డ్ అని చెప్పి రాయలేదన్నమాట. అక్కడ ఫుల్లీ సాటిస్ఫై అయినట్లు లేదా ఫుల్లీ క్లోజ్ అయినట్లు రాయలేదు అక్కడ. అలాంటప్పుడు ఏంటంటే ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్. ఒకవేళ అలా కాకుండా దీనికి సంబంధించి ఫుల్ పేమెంట్ జరిగింది, ఇక ఈ రోజు నుంచి ఏంటంటే ఆ మార్టిగేజ్ అంతమైపోయింది అని చెప్పి ఈ వార్డ్ రాశారనుకోండి. ఈ వార్డ్ ఎప్పుడైతే రాస్తారో ఒక రైట్ ఎక్స్టింగ్విష్ అయిపోతుంది కదా, ఆ కారణం చేతంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటి, జస్ట్ ఒక పేమెంట్ జరిగినట్లే రాస్తున్నారు కాబట్టి ఏంటంటే అటువంటి ఎండోర్స్మెంట్ కానీ లేదా ఆ పేమెంట్ని ఎక్నాలజ్ చేసే రిసిప్ట్ కానీ ఏది కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. బట్ ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా పేమెంట్ అయ్యింది, ఈ మార్టిగేజ్ అనేది అంతటితో ముగిసిపోతుందని రాసినట్లయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఎనీ సర్టిఫికేట్ ఆఫ్ సేల్ గ్రాంటెడ్ టు ది పర్చేజర్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ సోల్డ్ బై పబ్లిక్ ఆక్షన్. సో ఎనీ ప్రాపర్టీ సోల్డ్ బై పబ్లిక్ ఆక్షన్ బై ఏ సివిల్ ఆర్ రెవెన్యూ ఆఫీసర్. ఎనీ సర్టిఫికేట్ ఆఫ్ సేల్ అనమాట. ఓకే, దీన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒక బ్యాంక్ ఏం చేసిందంటే డ్యూస్ ఏవైతే వాటి రికవర్ చేయడం కోసం ఒక కేసు ఫైల్ చేసింది అనమాట. సో కోర్టు ఆర్డర్ పొందింది. ఎందుకు, ఈ బారోవర్ ఎవరైతే ఉన్నారో అతని ఆక్షన్లో అతని ప్రాపర్టీని అమ్మటం కోసం అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే ఆ ప్రాపర్టీని కొనుక్కున్నారో అతనికి ఇచ్చే సేల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఆ బయ్యర్ ఎవరైతే ఉంటారో అతనికి ఇచ్చే సేల్ సర్టిఫికేట్, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదనమాట. సో అతనికి అఫిషియల్గానే లీగల్ ఓనర్షిప్ వచ్చేస్తుంది. రైట్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ కాదు కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్వే కదా. సో అఫిషియల్ యాక్ట్స్ అనమాట, డన్ అండర్ ది అథారిటీ ఆఫ్ లా. సో వీటికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రైట్. అక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. ఎనీ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ ఆర్ ఆపరేటింగ్ టు ఎఫెక్ట్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ షాల్ నాట్ బి డీమ్డ్ టు రిక్వైర్ ఆర్ ఎవర్ టు హ్యావ్ రిక్వైర్డ్
require or ever to have required registration by the reason only of the fact that such document contains a recital of payment of an earnest money or of the whole or any part of the purchase money. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? సపోజ్ ఒక బయర్ ఉన్నాడు, అలాగే ఒక సెల్లర్ ఉన్నాడు అనుకుందాం. వీళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది అమ్మటం గురించి. ఆ అగ్రిమెంట్ ఏం చేస్తుంది? ఇంక్లూడ్స్ ఒక క్లాజ్ పెట్టుకున్నాను అన్నమాట వాళ్ళు. ద బయర్ హ్యాస్ పేడ్ 2 lakh rupees యాజ్ అడ్వాన్స్ అని చెప్పి అనుకున్నాను. ఓకే, ఆ డాక్యుమెంట్ అనేది వ్యాలిడ్ అనమాట. ఈ డాక్యుమెంట్ ఏంటంటే డస్ నాట్ రిక్వైర్ ఎనీ రిజిస్ట్రేషన్. ఎందుకు? ఇది జస్ట్ ఏదైతే అమౌంట్ అడ్వాన్స్గా ఇచ్చారో ఆ అడ్వాన్స్ని మెన్షన్ చేసింది అనమాట. సో జస్ట్ సేయింగ్ దట్ మనీ వాజ్ పెయిడ్, దిస్ డస్ నాట్ కన్వర్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఇంటూ కన్వేయన్స్ అనమాట. బట్ కన్వేయన్స్ అంటే ఆ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసే డీడ్ అనమాట. సేల్ డీడ్ రాసుకోలేదు కదా. సో అందుకు సంబంధించి పేమెంట్ చేశారన్నంత మాత్రం ఏంటంటే అది ఓనర్షిప్ని ఇవ్వదు అనమాట ఆటోమేటిక్గా. రైట్. అథారిటీస్ టు అడాప్ట్ సన్ executed after the first day of January 1872 and not conferred by a will also be registered. ఓకే, ఏం చెప్తున్నాడు వీడు ఇక్కడ? సో అథారిటీస్ అంటే ఆథరైజేషన్ అనమాట. ఆథరైజేషన్ టు అడాప్ట్ ఏ సన్. అండ్ ఈ ఆథరైజేషన్ కూడా ఎప్పుడు ఎగ్జిక్యూటెడ్ అని Jan 1st, 1872 తర్వాత అనమాట. ఓకే, ఈ ఆథరైజేషన్ ఇవ్వబడింది. దట్ ఏంటిది? నాట్ కన్ఫర్డ్ బై ఏ విల్. వీలునామాలో రాయలేదన్నమాట ఈ ఆథరైజేషన్, జస్ట్ విడిగా రాసుకున్నా. అలాగా రాసుకున్నట్లు ఏంటంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలన్నమాట. ఓకే, జనరల్గా మనకి ఏంటంటే సో అడాప్షన్ అనేది చాలా లీగల్ కాన్సిక్వెన్స్ తీసుకొస్తుంది అనమాట హిందువులలో ముఖ్యంగా మనకి. దేర్ఫోర్ ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏదైనా ఈ అథారిటీని అడాప్ట్ చేసుకునే అథారిటీని గ్రాంట్ చేస్తుందంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఫార్మల్గా. ఒకవేళ అది వీలునామాలో భాగంగా అథారిటీ ఇచ్చినట్లయితే అప్పుడు అవసరం లేదు. సో ఇవన్నమాట ఏ డాక్యుమెంట్స్ మనం రిజిస్ట్రేషన్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ చేయకూడదని చెప్పేసి ఈ సెక్షన్ క్లియర్గా చెప్తుంది అనమాట. సో కాస్త ఓపికగా చూడాలన్నమాట ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సెక్షన్ కాబట్టి.